నమస్తే అందరికీ। ఈరోజు మన వీడియో రొయ్యల పలావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం। దీనికోసం నేను ముందుగా ఒక హాఫ్ కిలో రొయ్యలను తీసుకున్నానండి। రొయ్యల్ని ఒక బౌల్లో వేసి మూత పెట్టి స్టవ్ పై ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఆ రొయ్యలు వాటర్ నుండి సెపరేట్ చేసుకోవాలండి। ఇలా చేయడం వల్ల రొయ్యలు నీచు వాసన రాకుండా ఉంటాయండి। ఇప్పుడు మసాలా పెట్టుకోవడానికి ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులో రొయ్యలు, హోల్ గరం మసాలా, ఒక స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు 2, ఒక స్పూన్ నిమ్మరసం, కొద్దిగా పెరుగు వేసి కలిపి బ్రౌన్ ఆనియన్స్ కొంచెం, టమాటో పేస్ట్ కొంచెం వేసి బాగా కలిపి మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు పలావ్ కోసం నేను సాంబా బియ్యాన్ని యూజ్ చేస్తున్నానండి। ఈ బియ్యాన్ని వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి। ఇప్పుడు ఒక గిన్నెలోని వాటర్ తీసుకొని అందులో సాజీరా, బిర్యానీ హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త మరిగినాక నానబెట్టుకున్న సాంబా బియ్యాన్ని కూడా వేసుకొని ఉడకనివ్వాలండి। ఇది ఒక 80% వరకు ఉడికించుకోవాలి। ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి। 80% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి। ఇప్పుడు స్టవ్ పై 1 గంట పాటు పక్కన పెట్టుకున్న ప్రాన్స్ మసాలాని స్టవ్ పై పెట్టి 80% ఉడికిన రైస్ని 1 by 1 లేయర్గా వేసుకోవాలండి। వేసుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యి, టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసి మూత పెట్టుకుంటున్నానండి। ఆవిరిపోకుండా ఉండడం కోసం దానిపై బరువును పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక అరగంట పాటు అలా వదిలేయాలండి। ఒక అరగంట పోయాక మూత తీసి పలావ్ని అడుగు నుంచి కలుపుకోవాలండి। ఇప్పుడు దీనికోసం రైతాని తయారు చేద్దాం। ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, సాల్ట్, పెరుగు వేసి బాగా కలుపుకుంటే పలావ్ కాంబినేషన్ ఈ రైతా బాగుంటుందండి। ఇప్పుడు ప్లేట్లో వేడి వేడి పలావ్ వేసి రైతాతో తింటే దాని టేస్టే వేరే లెవెల్ ఉంటుందండి। నచ్చిందా? అయితే వీడియోని లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి।